హాయ్, ఊహించిన ప్రమాదం ముంచుకొస్తోంది. రూపాయి క్రమంగా బక్క చిక్కుతోంది. డాలర్తో మారకం విలువ సెంచరీ కొట్టడానికి పెద్దగా సమయం పట్టే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ మార్కెట్ల పరిస్థితి ఇలాగే కొనసాగితే రూపాయి భారీ పతనాన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం. అసలు రూపాయి ఎందుకు ఇలా పతనమవుతుంది? దీనికి అడ్డుకట్ట వేయలేమా? 2023-24 సంవత్సరాల్లో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రూపాయి బలహీనపడడానికి కారణమవుతున్నాయా? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లెక్కలు ఏం చెప్తున్నాయి? రాబోయే రోజుల్లో డాలర్తో రూపాయి విలువ 100కు పడిపోతే ఏం జరుగుతుంది? పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం భారతీయ కరెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఫిబ్రవరి చివరలో అక్కడ యుద్ధ వాతావరణం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 5.2% మేర పడిపోయింది. తాజాగా 96 మార్కును కూడా దాటేసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 100 రూపాయలకు చేరవచ్చనే భయం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. 2025 ఆరంభం నుంచి చూసుకుంటే రూపాయి విలువ ఇప్పటికే 11% మేర పతనమైంది. ఇది విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్ను మరింత దెబ్బతీస్తుందని మార్కెట్ వర్గాలు భయపడుతున్నాయి. అయితే ఈ తాజా పతనానికి కేవలం ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు మాత్రమే కారణం కాదు. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొన్ని చర్యల ప్రభావం కూడా ఉందని నిపుణులు అంటూ ఉన్నారు. 2023-2024 సంవత్సరాల్లో రూపాయి విలువను 82-83 రూపాయల మధ్య కృత్రిమంగా స్థిరీకరించారు. అప్పట్లో రూపాయి భారీగా పతనం కాకుండా స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ తన విదేశీ మారక నిల్వలను భారీగా మార్కెట్లో ఖర్చు చేసింది. దీనిని ఎకానమీ భాషలో చెప్పాలంటే ఆర్టిఫిషియల్ స్టెబిలైజేషన్ అంటారు. ఆ రెండేళ్లలో మార్కెట్ శక్తులకు అనుగుణంగా రూపాయిని కొంతమేర పతనం కానిచ్చి ఉంటే ఇప్పుడు ఇంత ఒత్తిడి ఉండేది కాదన్నది ఫారెక్స్ మార్కెట్ నిపుణుల వాదన. అసలు కరెన్సీ హెచ్చుతగ్గులు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవాలంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి తెలుసుకోవాలి. ఒక దేశంలోకి వచ్చే, దేశం నుంచి వెళ్లే విదేశీ మారక ద్రవ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సూచిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో $9 బిలియన్ల లోటు ఏర్పడడంతో రూపాయి 7.6% బలహీనపడింది. అప్పుడు ఆర్బీఐ రికార్డు స్థాయిలో $213 బిలియన్ విక్రయించింది. కానీ 2023-24లో పరిస్థితి మారి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ $64 బిలియన్ మిగులులోకి వచ్చింది. అప్పుడు ఆర్బీఐ డాలర్ల అమ్మకాలను తగ్గించడమే కాకుండా $41 బిలియన్ నికరంగా కొనుగోలు చేసింది. 2024-25లో $5 బిలియన్ల లోటు ఏర్పడడంతో మళ్లీ రూపాయి 2.5% పడిపోయింది. ప్రస్తుత కరెన్సీ ట్రెండ్స్ గమనిస్తున్న ఆర్థికవేత్తలు రూపాయి 100 మార్కును తాకడం తథ్యమంటున్నారు. ముంబైలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ప్రకారం మార్కెట్ శక్తులకు అనుగుణంగా రూపాయి పతనం కాకుండా పదే పదే ఆపాలని చూస్తే అది భవిష్యత్తులో తీవ్రంగా బెడిసి కొడుతుందని హెచ్చరిస్తున్నారు. కరెన్సీ పతనానికి మూలాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి తప్ప ఇలా ఫారెక్స్ నిల్వలు వాడి తాత్కాలిక బ్యాండేడ్ వేయడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం లేదంటున్నారు. విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. రూపాయి పతనం కారణంగా దేశీయంగా అనేక ఆర్థిక సవాళ్లు తలెత్తుతున్నాయి. కరెన్సీ బలహీనతను ఆపడానికి తీసుకుంటున్న చర్యలు కూడా పెద్దగా ఫలించడం లేదు. ఎందుకంటే ఒక దశ దాటాక నిల్వలు వాడి కరెన్సీని రక్షించడం కష్టమవుతుంది. రూపాయి ఇప్పటికే క్లిష్టమైన పతన దశకు చేరుకుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. కరెన్సీ మరింత బలహీనపడితే దేశీయంగా ఇంధన ధరల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థకు కలగాల్సిన ప్రయోజనాలు కూడా పూర్తిగా దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు. మొత్తానికి ఒకప్పుడు కృత్రిమంగా అడ్డుకట్ట వేసిన రూపాయి ఇప్పుడు ఆ ఆనకట్టను బద్దలు కొట్టుకుని 100 రూపాయలనే ప్రమాద గంటికల వైపు పరుగులు పెడుతోంది. అదే జరిగితే మన జీవితాలను రూపాయి ఎలా ప్రభావితం చేస్తుందో తలచుకుంటేనే భయమేస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.